రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర డీసీపీ స్థాయి అధికారులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ వెంట వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ ను హాజరయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర డీసీపీ స్థాయి అధికారులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, ప్రస్తుతం చూసుకుంటే మాత్రం గత 2 రోజుల క్రితం అయితే హరీష్ రావును అయితే 7 గంటల పాటు అయితే విచారించింది. ప్రస్తుతం చూసుకుంటే కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిన కేటీఆర్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఏంటి అనంటే కేవలం ఒక డైలీ సీరియల్ లాగే నటించే కేసు మాత్రమే సిట్ కావాలని రేవంత్ రెడ్డికి తొత్తు పలుకుతుంది అనే విధంగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ కూడా పలకడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు డిమాండ్ చేశారు ఏంటి అంటే కేటీఆర్ తో పాటు ఒక న్యాయవాదిని కూడా లోపలికి తీసుకెళ్లాలి అనే విధంగా కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ ఒకరే వెళ్తారా లేకపోతే న్యాయవాదికి అనుమతి ఇస్తారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా, అంటే గత వారం రోజులుగా మనం చూస్తే సిట్కు ఈ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలన్నీ చకచక జరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ఈ విచారణకు సంబంధించి మొన్న హరీష్ రావును విచారించారు. ఎందుకు అంటే ఈ 2023లోని ఎన్నికల సమయంలోని ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంటి అనే దానిపైన ఇప్పటికే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు అదేవిధంగా శ్రవణ్ రావు వీళ్ళందరూ విచారించిన సమయంలో కూడా వీళ్ళ పేరు ప్రస్తావన వచ్చింది ఆ విచారణ సమయంలో. సో అందులో భాగంగానే సిఆర్పి 160 కింద హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. దాదాపు 7 గంటల పాటు విచారించి తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాము. సో నిన్న లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నోటీసులు జారీ చేశారు. నిన్న ఆయన ఇంట్లో లేని సమయంలోని నందినగర్కి వెళ్ళేసి అతనికి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మీరు విచారణకు రావాలని. సో వెంటనే ఆయన సిరిసిల్ల నుంచి ఆయన హైదరాబాద్కు బయలుదేరిన సమయంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా కేవలం ఒక బోకస్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మనం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చారో 420 హామీలు ఏవైతుందో ఇవన్నీ కూడా హామీలు సంబంధించి అమలు చేయట్లేదు, ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మేము దీని అన్నిని కూడా ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఏదో ఒక రకంగా డ్రామా ఆడే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏదైతే బొగ్గు స్కామ్ కి సంబంధించి ఆయన బయట పెట్టాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతితో పాటు మంత్రులందరూ కూడా ఆ బొగ్గు స్కామ్ లో ఉన్నారనేది ఆయన పూర్తి డీటెయిల్స్ బయట పెట్టిన వెంటనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మేము ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాం. రేపు ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ప్రజలు ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి మేము ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు అమలు చేయట్లేదు, ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం. సో ఇవన్నీ తీసుకువెళ్లకుండా ఏం చేయాలంటే ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి, పబ్లిక్ ను డైవర్ట్ చేయాలి. అందులో భాగంగానే ఈరోజు సిట్ అనే పేరుతో మాకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ మేము ఏమి భయపడం, ఎందుకంటే ఏమి తప్పు చేయలేదని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి ఆయన వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తాడు. ఇప్పుడే కొద్దిసేపటిగా సిట్ కార్యాలయానికి అయితే ఆయన చేరుకున్నారు. సో ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఇది కావాలని నా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటిది చూడలేదు, ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్సనల్ గా నా వ్యక్తిత్వాన్ని హననం చేయడం అంటే ముఖ్యంగా నాకు హీరోయిన్లతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి గత 1.5 year గా నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో దీని అన్నింటికి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చినాక కొంతమంది పోలీస్ అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారు. అందరినీ కాదు, కొందరు మాత్రమే చూపిస్తున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నాడు. సో మొత్తానికి ఈ విచారణకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆయన జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఒక సిట్ విచారణ కొనసాగుతుంది. సో 3 అధికారులతోటి కేటీఆర్ ను విచారించబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు కేటీఆర్ అంశానికి సంబంధించి గత ఏదైతే సిట్టు వేసినప్పటి నుంచి ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా కేటీఆర్ చుట్టే తిరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఎందుకంటే ఇదంతా కూడా
10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ కన్సర్న్లోని యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పదే ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ అధికారికంగా పోలీసులు ఏం చెప్పలేప్పటికీ కూడా ముఖ్యంగా దీని చుట్టే తిరుగుతుంది. ఇదంతా కూడా కేటీఆర్ ఉన్నారు, దీని వెనుక కేటీఆర్. సో ఈ రోజు కేటీఆర్ కు సిట్టు విచారించడం అనేది చాలా కీలకంగా మారింది. ఏ అంశాలు కేటీఆర్ విచారిస్తారు ఏందని, ఎందుకంటే మొత్తం ఈయన చుట్టే తిరిగింది కాబట్టి. ముఖ్యంగా వీళ్ళ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, ముఖ్యంగా ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో 2023లో కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది బడా వ్యాపారాలది కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళది కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. అందులో ముఖ్యంగా కేటీఆర్ ఉన్నారు అనే విధంగా కూడా ప్రచారం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా కేటీఆర్ ను విచారించే అవకాశం కనబడుతుంది. ఇక కేటీఆర్ ఎందుకంటే ఏదైతే నోటీస్ ఇచ్చారో సిఆర్పిఎస్ 160 కింద నోటీసులు జారీ చేశారు కేటీఆర్. అంటే ఈ యొక్క నోటీస్ సారాంశం ఏంటంటే కేవలము వాంగ్మూలం కోసమే కేటీఆర్ ను పిలిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఎస్ఐవి చీఫ్ కావచ్చు, కొంతమంది డీసీపీ అధికారులు, సిఐ అధికారులను పోలీసులు ఎవరైతే అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కొందరు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. సో వాళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చారు. తాజాగా ప్రభాకర్ రావును విచారించినప్పుడు కావచ్చు, శ్రవణ్ రావును విచారించినప్పుడు కావచ్చు, ఇక్కడ వీళ్ళ పేర్లు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా ఇప్పటి వరకు విచారించిన వాళ్ళది ఎవరెవరు విచారించారో వాళ్ళతోటి ఏమేమి విచారించారు, ఏమేమి వాంగ్మూలం తీసుకున్నారు అంతా కూడా ఈరోజు కేటీఆర్ ముందు పెట్టి క్వశ్చన్స్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంతమంది ఫోన్లు మీరు ట్యాప్ చేశారనేది కూడా ఈరోజు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కేటీఆర్. ముఖ్యంగా ఎలక్షన్స్ రోజు ఆ రోజు దాదాపు 800 మంది ఫోన్స్ ట్యాప్ చేశారనే ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు మీన్స్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే పదే రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు ఎన్నికల సమయంలో, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నేను ఎక్కడ వెళ్ళినా కూడా నా కదలికలన్నీ కూడా తెలుసుకుంటున్నారు, ఇందులో ముఖ్యంగా కీలక భూమిక పోషిస్తుంది కేటీఆర్, అందులో అధికారులు ఎవరైతే ఎస్ఐజీపీ ప్రభాకర్ రావు ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారు, సో మేము అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా విచారిస్తామని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇందులో ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు కేటీఆర్ కి సంబంధించి అయితే మరి ఏ అంశాలు చర్చించబోతున్నా, ఏ అంశాలు విచారించబోతా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావును విచారించాము, దాదాపు 7 గంటల సమయం పట్టింది. మరి ఈ రోజు కీలకం కాబోతున్నాడు కేటీఆర్ అనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ను ఎన్ని గంటల పాటు విచారిస్తారు, ఏ అంశాలు విచారిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా దాంతో పాటు మరొక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఈ రోజు విచారించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరించారు అనేది కూడా ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. బెదిరించడం మీన్స్ అంటే వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారు, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా ట్యాప్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి పంపించడం, తర్వాత ఈ రకంగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర లావాదేవీలు నడిపించారు అనేది కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా గతంలో కవిత కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే వీళ్ళు అధికారం చేపట్టినప్పటి కావచ్చు, ఉద్యమ సమయంలో కూడా చాలా మందిని బెదిరించారు అనేది కూడా కవిత ఆరోపణలు చేశారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ప్రధానంగా కేటీఆర్ ను విచారించబోతున్నారు. ఇక కేటీఆర్ మరొక డిమాండ్ చేశారు, నాతో పాటు ఒక న్యాయవాది వస్తారన్నప్పటికీ కూడా న్యాయవాదిని అయితే అనుమతించమని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నోటీస్ ఇచ్చారో 160 సిఆర్పి 160 కింద ఆయన ఒక్కరు మాత్రమే విచారిస్తారు కాబట్టి వాంగ్మూలం తీసుకుంటారు కాబట్టి సో అతను ఒక్కరిని అనుమతిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్ తో పాటు తెలంగాణ భవన్ నుంచి భారీగా చేరుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు. అక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. కేటీఆర్ ఒకడు లోపలికి వెళ్లారు, ఆయనతో పాటు చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ముఖ్యంగా హరీష్ రావు కూడా కేటీఆర్ తోటే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వచ్చినప్పటికి కూడా కేటీఆర్ అయితే లోపలికి అయితే వెళ్తున్నారు. నేను ఈ కేసులకు సంబంధించి భయపడలేదు, ఇప్పుడు కాదు ఇంకొక 100 సార్లు విషయం వస్తాను, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఇవన్నీ మాకు ఈ కేసులు కూడా కొత్త కాదు, ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి కూడా మేము ఎన్నో కేసులు చూసాం, ఎంతో మంది వేధించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు పెట్టారు. సో అలాంటి సమయంలో మేము బెదరలేదు, ఇలాంటివి మేము భయపడమని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇందులో ఎలాంటి ట్యాపింగ్ జరగలేదు, కేవలం అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయో ఆ సమయంలో కూడా సేమ్ ఇలాగనే నన్ను ఈ కార్ రేస్ అని చెప్పేసి అంటే ఇట్లా విచారణ పేరుతోటి పిలిపించారు. మొత్తం అంటే పబ్లిక్ డైవర్షన్ చేస్తున్నాడు. ఈ హామీలు అమలు ఎక్కడ మేము అడుగుతామనేది. సో ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. సో దీనికి ఏది భయపడేది లేదు అనేది ఆయన చెప్తున్నప్పటికీ మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రము కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. మరి ఈ రోజు సిట్ అధికారుల చేత చాలా వరకు నాకు తెలిసి చాలా మంది ఫోన్ ట్యాపింగ్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం మనకు అక్కడే ఉదయం నుంచి కూడా మా ప్రతినిధి మహేందర్ కూడా అక్కడే ఉన్నారు. ఉదయం నందినగర్ నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితుల బట్టి తెలంగాణ భవన్ నుంచి కానీ ఇప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా మా ప్రతినిధి మహేందర్ చేరుకున్నారు. ఒకసారి మహేందర్ తోటి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహేందర్ చెప్పండి, ఈ రోజు మనం చూసాము కేటీఆర్ చాలా వరకు మాట్లాడారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు, గత 1.5 year గా నా క్యారెక్టర్ పైన కొడుతున్నారు, కానీ వీళ్ళందరినీ కూడా ఆయన ఒక్కొక్క బాధలో మాట్లాడారు. నేను ఎలాంటి చేయని తప్పు కూడా నా క్యారెక్టర్ మీద
దెబ్బ కొట్టారు కానీ నేను వీళ్ళని ఎవరిని వదిలిపెట్టాను అని. అంటే ఇందులో ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారుల పైన కూడా ఆయన చెప్పారు, పేర్లు చెప్పుకున్నప్పటికీ వీళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టానని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ విచారణ ఎలా జరిగే అవకాశం ఉంటుంది మహేందర్? ఎందుకంటే మనం మొన్న హరీష్ రావు చూసాం, కానీ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మొత్తం కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? ఏ అంశాలు ప్రధానంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం అయితే సిట్ కార్యాలయానికి వచ్చాడు కేటీఆర్. అయితే నిన్నటి నోటీసులకు అనుగుణంగానే సకాలంలో అంటే 11 వరకు ఇక్కడికి రావాలని నోటీసులు ఏదైతే అంశం పెట్టారో 11 గంటలకి ఇక్కడ సిట్ కార్యాలయానికి కేటీఆర్ రావడం జరిగింది. మొన్న హరీష్ రావు కూడా ఇదే సమయం చెప్పడంతో ఆయన కూడా సకాలంలో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే ముందట అంటే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 2 ఏళ్లుగా అంతులేని కథల ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం పోలీసుల కుట్ర మాత్రమే. నోటీసులు విచారణ పేట కాంగ్రెస్ ఇప్పటికే అంటే ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ లాగానే చూస్తున్నారు జనాలు. అలాగే మేము కూడా దాన్ని పరిగణిస్తే దీనిలో ఎలాంటిది ఉండదు అన్నాడు. గతంలో కూడా కేటీఆర్ ఇది ఒక లొట్టపీస్ కేసు అని దాన్ని భావించాడు. తర్వాత క్రమంలో ఆయన నేరుగా అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అన్నాక ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాలన సకాలంలో జరగాలంటే ఎన్నో కుట్రలు చేస్తుంటారు తప్పితే దానికోసం అంటూ ఒక నిఘా విభాగం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది సమస్య సర్వసాధారణం అన్నట్టుగా కూడా కొట్టిపారేసే వ్యవహారం చేశారు. మరికొద్ది తర్వాత ఆయన ఏమన్నారు, హోంమంత్రి శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం, మేము ఐటీ శాఖ, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ, మాకు సంబంధం ఉంటుంది, అంతా హోం శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంగా పరిగణించాలని మమ్మల్ని విచారిస్తే వస్తాని ఆ హోం శాఖ పైన కావచ్చు పోలీసు అంటే అప్పుడు అధికారులు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఇదే నేపథ్యంలో మొత్తంగా కేటీఆర్ కి అయితే నిన్న నోటీస్ అయితే జరిగింది. సిఆర్పీ పరిస్థితి కింద మీకున్నటువంటి అయితే ఫోన్ ట్యాపింగ్ ఉన్నటువంటి అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి అధికారుల వరకు విచారించిన దాన్ని ఆధారంగా తీసుకొని తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం ప్రభాకర్ రావు విచారించడం, ప్రభాకర్ రావు చెప్పిన వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత కొన్ని ఏదైతే డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని జరిపేసినప్పటికీ ఒక పెన్ డ్రైవ్ అనేది కీలకంగా మారిందని మొన్న మధ్య మనం సిట్ విచారణలో చూసాం. మరి ఆ పెన్ డ్రైవ్ ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ గాని హరీష్ రావు గారిని పిలిచారా? మరి ఇంకా దాంట్లో మహేందర్ ఒక విషయం చెప్పండి. మనం చూసాము కొన్ని ఆ రోజుల్లో వీళ్ళందరినీ విచారించే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, కొన్ని హార్డ్ డిస్క్ కావచ్చు ధ్వంసం చేసినది కూడా మనం చూసాం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ ప్రశ్నించే అవకాశం కనడం. దాంతో పాటు ఏదైతే ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్ సమయంలో దాదాపు ఒక 800 మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కదా, ఇవన్నీ కూడా ఈ రోజు కేటీఆర్ ముందు పెట్టే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కేటీఆర్ దీంట్లో కీలకం అని అంటున్నారు కదా. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవన్నీ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వెలువడినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ విషయం నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నారో వాళ్ళు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ వాంగ్మూలం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా వరుసగా క్యూ కట్టి మరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళంతా కూడా తమకు ఫోన్ ట్యాప్ జరిగింది, ఫోన్ ట్యాప్ తర్వాత మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, కాబట్టి దానికోసమని మేము ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది అనేటట్టుగా కొంతమంది చెప్పారు. కొంతమంది రాజకీయంగా చెప్పారు, కొంత వ్యాపారస్తులు చెప్పారు, కొంతమంది సినీ ప్రవేశానికి చెందిన వారు కూడా మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నట్టుగా కొంతమంది ముందుకొచ్చారు. సో ఇవన్నీ నేపథ్యంలో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇవంతా కింది స్థాయి అధికారులంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా చురుగ్గా పాల్గొన్న విషయం దాదాపు సిట్ అధికారులు అయితే ఒక కొలికి తీసుకొచ్చినట్టే అనుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్నటువంటి కీలక ఎవిడెన్స్ వీళ్ళన్నీ కూడా అప్పుడున్నటువంటి అధికారులతో కూడా ధ్వంసం చేసినప్పటికీ మొత్తంగా కూడా సిట్ ఏదైతే ఎంటర్ అయిందో సిట్ అయిన కానించి ప్రతి విషయం కూడా కూలంకుషంగా దీన్ని పరిశోధించినప్పటికీ ఒక పెన్ డ్రైవ్ అయితే ప్రధాన ఆధారంగా దొరికినట్టుగా చెప్తున్నారు. మా పెన్ డ్రైవ్ లో ఇప్పటికీ ఏదైతే నోట్ చేయబడినటువంటి కాల్ రికార్డులన్నీ కూడా ఉన్నట్టుగా కూడా సిట్ ధృవీకరించింది. మరి అవన్నీ పెట్టుకొని మన హరీష్ రావును మహేందర్ నా ఆడియో వినపడుతుందా? మహేందర్ ఒక్క పాయింట్ చెప్పండి. ఈ రోజు కేటీఆర్ మాటల్లో చూస్తే కాస్త అంటే కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడినట్లు అనిపించింది. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ పైన అంటే హీరోయిన్లకు నాపై లింకు పెట్టి గత 1.5 year గా ప్రచారం చేస్తున్నారు అనే దానిపైన ఆయన చెప్పారు. ఏంటి ఎందుకు ఆ రకంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది? నిజమేంటంటే వాళ్ళు పదే గతంలో ముఖ్యమంత్రి కూడా అన్నారు ఆయనకు హీరోయిన్లకు ఎవరెవరితో పరిచయాలు ఉన్నారో దానిపైన ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ వచ్చారు కదా. సో ఈ రోజు ఈ అంశాలు అంటే ఎవరెవరు హీరోయిన్లు ట్యాప్ చేశారు అనే దానిపైన కూడా సిట్ ప్రశ్నించే అవకాశం కనబడుతుందా? అంటే ఖచ్చితంగా కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కాదు భావోద్వేగం కూడా ఉంది. నేను డ్రగ్స్ తీసుకుంటానని హీరోయిన్లతో నాకేదో సంబంధం ఉందని ఆయన ఆరోపణలు కూడా చేశారు. అంటే నా పరువు ప్రతిష్టకు భంగం కలిగేలాగా మాట్లాడారు. మరి దీనికి బాధ్యులు ఎవరు అనేటట్టుగా కూడా ప్రశ్నించారు. నా వ్యక్తిత్వ హననానికి బాధ్యులు ఎవరు కూడా తేలాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా,
అధికారులు బాధ్యత వహిస్తారా అని కేటీఆర్ కాస్త భావోద్వేగంతో మాట్లాడిన మాట కూడా మనం చూసాం. ఈ దిక్కుమాలిన వార్తలతో వ్యక్తిత్వ హననం చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది అన్నట్టుగా కూడా తను మాట్లాడడం జరిగింది. మరి నన్ను చాలా వరకు షో పెట్టారు. అంటే 2017లో ఒక దొంగ ఎమ్మెల్యేను కొనుగొనేందుకు 50 లక్షలతో వచ్చాడు అని కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాను మాట్లాడేది. ఇప్పుడు సింగరేణితో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఎలా ఆడుతున్నాడో హరీష్ రావు కూడా చెప్పారని చెప్పాడు. మరి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అసలు జరగట్లేదని కెమెరా ముందు చెప్పగలరా అని ఇప్పుడు ఉల్టా అంటే ఈ పరిణామంలో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ అసలు జరగట్లేదా మీ ప్రభుత్వంలో అనేటట్టుగా ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అని కేటీఆర్ కూడా గతంలో మాట అనడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు సకాలంగా ఒక విషయం మహేందర్ ఒక విషయం చెప్పండి. నిన్న ఏదైతే నోటీసులు జారీ చేశారో నోటీసులు జారీ చేసిన వెంటనే ఇటు హరీష్ రావు అదేవిధంగా అటు సిరిసిల్ల నుంచి ఇద్దరు కలిసి కేసీఆర్ తోటి భేటీ అయ్యారు ఫామ్ హౌస్ లో. సో కేటీఆర్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది ఉండొచ్చు, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉండొచ్చు, వాళ్ళు నిన్న ఏం చర్చించారు? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మొన్న హరీష్ రావుకు నోటీసు వెళ్ళడం, ఆయన 7 గంటల పాటు విచారించడం, కేటీఆర్ కు నోటీసు రావడంతో సిరిసిల్ల పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ అక్కడికి ఈ నోటీసు వచ్చిందన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ అక్కడ ఆయన ఇరువురు నేతలు కూడా ఇటు కేటీఆర్ ను హరీష్ రావును కూడా పిలుచుకొని అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అలాగే ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా మరి దీంట్లో ఎలా అంటే వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలి, అలాగే వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం తమను ప్రచారం చేసుకోనియకుండా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇదంతా ఒక కుట్ర అనేటట్టుగా మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఖచ్చితంగా దీనికి హాజరవ్వాలి, అలాగే దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నట్టుగా కూడా కేసీఆర్ ఈ ఇరువురు నేతలకు కూడా అంటే సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆ విధంగా మహేందర్ మరొక విషయం మాట్లాడదాము. మీరు ఈ రోజు ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసం నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా. సో కేటీఆర్ వెంట ఎవరున్నారు? మనకేంటంటే హరీష్ రావు కనబడుతున్నారు, అదేవిధంగా మసూరాచారి వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా ఎవరెవరు కేటీఆర్ వెంట ఉన్నారు? ప్రజెంట్ గా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అంటే ఇదంతా కూడా అంటే చాలా వరకు కూడా నేతలు కార్యకర్తలంతా కూడా కేటీఆర్ తో దిగేసి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికి కూడా పోలీసులు రావడానికి ఆలోచన భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. అయితే కేటీఆర్ నివాసానికి నందినగర్కు మొదట హరీష్ రావు వెళ్ళడం జరిగింది. తర్వాత మాజీ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కేటీఆర్ వెన్నంటే ఉండేటువంటి కొంతమంది అంటే అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మాజీ కార్పొరేషన్లు కార్పొరేషన్ మెంబర్లంతా కూడా వాళ్ళంతా కూడా వెళ్ళడం అయింది. మరి వారంతా కూడా ప్రస్తుతం అంటే ఇలాంటి అంటే ఎలాంటి ఆందోళన చేయొద్దు అనేటువంటి కేటీఆర్ వెళ్తున్న క్రమంలో చెప్పడం జరిగింది. మనం నోటీసులు ఇచ్చారు, ఎదుర్కొంటాం, కాబట్టి మనం ఎవరు కూడా ఎక్కడ వెళ్ళొద్దు, ఏమున్నా సరే ప్రజాస్వామ్యం మధ్యకి వెళ్ళాలండి. అందుకే దాని తగ్గట్టు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు, పద్మారావు గౌడ్, హరీష్ రావు వీళ్ళంతా కూడా కేటీఆర్ ఏంటంటే ఉన్నారు ఉదయం నుంచి కూడా. సో వాళ్ళంతా కూడా అంటే సిట్ కార్యాలయం వరకు వస్తామని కూడా పోలీసులు వారించారు. అక్కడ వాళ్ళంతా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, అలాగే పబ్లిక్ అంటే ఇటు ప్రజలకు కూడా చెప్తున్నారు నోటీసులు ఏంటి, వీటి వ్యవహారాలు ఏంటి, ఈ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి అనే దానిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టేందుకు పూర్తిగా సిద్ధమవుతున్నారు గంటకి. ఎందుకంటే మొన్న 7 గంటల పాటు విచారించారు హరీష్ రావును. ఇప్పుడు కూడా దాదాపు 7 నుంచి 8 గంటల వరకు విచారిస్తారు. కావాలని కూడా కాలయాపన చేసేందుకు అంటే దీంట్లో ఏమీ లేకపోయినా అడిగిన ప్రశ్నలే మరోసారి అడగడం, లోపలంతా టైం పాస్ చేయడం, అధికారులు ప్రజలకు బయట ఏదో జరుగుతుందని చెప్పడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఆ విషయం అనేది ఈ రోజు అంటే అధికారులు ఎక్కడో చెప్పలేదు. ఎందుకంటే ఇది వీళ్ళ ఆరోపణ అనుకోండి. సపోజ్ టైం పాస్ చేస్తున్నారు అనేది ఈ రోజు ప్రతిపక్ష నాయకులు వీళ్ళ ఆరోపణలు. ఎందుకంటే ఆ రకంగా ప్రజల్లో వెళ్ళాలనే విధంగా ఆరోపణలు చేసి ఉండొచ్చు. సో అది ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఈ రోజు కేటీఆర్ ఒక స్పెషల్ గా కనబడుతుంది. కేటీఆర్ ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు. సో ఈ రోజు అంతా ఒక బ్లూయిష్ గా లైన్ షర్ట్ వేసుకున్నాడు, నుదిన తిలకం దిద్దుకున్నాడు. ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే సిట్టు విచారానికి వెళ్తున్నట్లా ఎందుకు అట్లా తయారయ్యారు ఈ రోజు కేటీఆర్? అంటే దీంట్లో 2 విషయాలు ఇందాక మనం అనుకున్నట్టు ప్రజలకు మాత్రం వాళ్ళు అధికారులను టార్గెట్ చేస్తూ ప్రజలకు చెప్పే ప్రయత్నం మీద వాళ్ళు చేస్తున్నారని మనం అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేటీఆర్ అంటే గతంలో ఈ అయితే కేటీఆర్ అంటే కేసుకు జైలుకి వెళ్లే సమయంలో గతంలో మనం చూసాం ఈడీ కేసు కావచ్చు, గత విచారణకి వెళ్ళినప్పుడు కూడా దట్టి కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంటే మొత్తం కార్యకర్తలందరినీ కూడా పిలుపు ఉంటుంది. బీఆర్ఎస్ కాలంలో ఎవరు విచారణకి వెళ్ళినా సరే మొత్తం కార్యకర్తలందరినీ ముందుగా పెంచుకుంటారు. ఇప్పుడు మనం చూసాం ర్యాలీగా ఉదయం నందినగర్ నుంచి బీఆర్ఎస్ భవన్ వచ్చే వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇలా వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. మరి ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కేటీఆర్ హరీష్ రావునే దాదాపు 7 గంటల పాటు విచారించారంటే ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి కేటీఆర్ అని పదే చెప్తున్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి. సో కేటీఆర్ ఎన్ని గంటలు విచారించే అవకాశం కనబడుతుంది ఈ రోజు అక్కడ ఉన్న సీనియరియా చూస్తే? అంటే ఈ రోజు మొత్తం కూడా ఈ సినారియో చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ ఒక 8 గంటల వరకు కూడా విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే కల్పిస్తుంది. ఎందుకంటే
10 సార్లు పిలిచి నేను వస్తానని ఆయన చెప్పడం జరిగింది. కానీ మొన్నటి అంశంలో అంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు పేరు దాదాపు ఇక్కడ వినబడలేదు. కానీ పదే కేటీఆర్ పేరు అయితే వినడం జరిగింది. కానీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ఉండడం జరిగింది. కేసీఆర్ తర్వాత సెకండ్ ప్లేస్ అన్నట్టుగా కూడా పార్టీలో గుర్తింపు వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎవరు మీ దగ్గరకు వస్తాను మహేందర్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ ఏ అంశాలు విచారించబోతున్నారు ఏంటి అనేది మీరు ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ అంశాలు ప్రధానంగా కేటీఆర్ ను చర్చిస్తున్నారని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇది చూసాం కదా, మొత్తానికి కేటీఆర్ అయితే 11 గంటలకు అయితే ఆయన లోపలికి వెళ్ళారు. సో ఆయనతో పాటు న్యాయవాదిని తీసుకువెళ్తా అంటే కూడా తీసుకువెళ్ళని ఇవ్వలేదు, ఎందుకంటే పోలీసులు. సో ఒకసారి పీసీఆర్, ఒకసారి మన కాంగ్రెస్ సంబంధించిన మన బీట్ రిపోర్టర్ హరికి మీరు ఫోన్ కలపండి. ఎందుకంటే ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కేవలం టైం పాస్ చేస్తూ ఉంది. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టైం పాస్ కాలాపన చేస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని చెప్పేసి పదే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఎంతవరకు కరెక్ట్, అసలు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు ఏంది అనేది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, ఎందుకు ఈ రోజు మీ పైన ఆరోపణలు వచ్చినాయి, మీరు విచారణకు హాజరవ్వండి, అంతే తప్ప ఇవన్నీ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు, ఈ రోజు పోలీసు విచారణకు వెళ్ళడానికి అంత హంగామాతోటి అంత ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఉందా, మీరు చేసిన గొప్ప పని ఏంది, గొప్ప పని మీరు చేస్తుంది, మీరు తప్పు చేశారు, ఈ రోజు మీ పైన కేసు నమోదైంది, మీరు విచారణకు ఎదుర్కొంటున్నారు, ఆ విచారణకు కూడా మీరు ఈ రకంగా ఆర్భాటంతో రావాలనేది కూడా ఈరోజు చెప్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ నేతలు. సో నిజంగానే ఆ పరిస్థితి ఉందా, కాంగ్రెస్ నుంచి ఏమనుకుంటున్నారు ఏంది, ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి కావచ్చు, అదే మా ప్రతినిధి హరి ఉన్నారు, ఒకసారి హరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి, మనం చూస్తూ ఉన్నాము గత 2-3 రోజులుగా సిట్ సంబంధించిన పరిణామాలు, మొన్న హరీష్ రావును విచారించారు, ఈ రోజు కేటీఆర్ విచారిస్తున్నారు. సో మొత్తానికి సిట్ స్పీడ్ పెంచింది అనుకోవచ్చా? మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తీవ్ర స్థాయిలో ఏమంటారు ఆయన పైన ఆరోపణలు చేశారు. ఏంటి అంటే ఖచ్చితంగా అంటే ఈ రోజు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నా అవి అమలు చేయకుండా ఈ రకంగా ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు, ఈ కేసులో ఒరిగేది ఏమీ లేదు ఏంటి లేదు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు, ఏమంటున్నారు అసలు? ఖచ్చితంగా ఈ ఏదైతే సిట్ ఎప్పుడైతే వేసిందో హరీష్ రావు కానీ కేటీఆర్ ని ఈ రోజు కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందనే అంశాన్ని మొన్న హరీష్ రావు అన్నాడు, ఈ రోజు కేటీఆర్ కూడా అదే అన్న సందర్భం కనిపిస్తోంది. సో దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పు చేశారు, శిక్ష అనుభవించక తప్పదు, అందులో భాగంగానే ఈ విచారణ. ఒక రకంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ని దేశ భద్రత విషయంలో చేస్తారు, అది రహస్యంగా చేస్తారు. కానీ ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అని అనేక విషయాల్లో ఈ అంశం నిర్ధారణ అయింది. కాబట్టే దీని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణకు వచ్చి విషయాలు చెప్పడానికి, జరిగిన అంశాలేంటి, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది చెప్పడానికి వీళ్ళకి ఏంటి అభ్యంతరం, చట్టం దాని పని అది చేసుకుపోతుంది కదా అనేది కాంగ్రెస్ పార్టీ నేతల వాదన. సో కాంగ్రెస్ పార్టీ వాదన ఈ విధంగా ఉంటే దీనికి పూర్తి విరుద్ధంగా మనం చూస్తున్నాం. కేటీఆర్ నా వ్యక్తిగత గౌరవానికి కూడా భంగం కలిగించారు, దీనికి ఎవరు బాధ్యత, అదే ప్రశ్నని ఈ రోజు సిట్ దగ్గర అడుగుతాను నేను అని కూడా కొద్దిసేపు క్రితం కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఇటు బగ్గుమంటున్న ఒక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం. పాయింట్ ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం మొన్న హరీష్ రావు ఏదైతే ఈ అంశానికి సంబంధించి బొగ్గు స్కామ్ కి సంబంధించి బయట పెట్టాడు, అందులో ముఖ్యమంత్రి బహామర్తి ఉన్నాడు కాబట్టి సో ఇది ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి ఆ రోజు హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసి అటెన్షన్ డైవర్షన్ చేశారు. ఈ రోజు ఏంటి అంటే కేటీఆర్ ఒక మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సో ఈ ప్రజలు అటువైపు వెళ్లకుండా ఇటు డైవర్ట్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు తప్ప ఇందులో విషయం లేదు అనేది ఈ రోజు కేటీఆర్ ఆపణ. నిజమేనా, అందులో వాస్తవం ఉందా కేటీఆర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు సంబంధించి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఒకటే ఆరోపిస్తోంది, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు పనులు కానీ కుంభకోణాలు కానీ వెలుగులు చూశాయంటే వెంటనే ప్రజల దృష్టి మరల్చేందుకు కూడా ఈ కార్యక్రమం చేస్తూనే ఆరోపిస్తుంది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తున్న సందర్భం కనిపిస్తుంది. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, ప్రతిపక్ష పార్టీకి వెనుకబెట్టే విద్య అనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈ నైనీ బ్లాక్ విషయం తెర మీదకి వచ్చిందో అది బయటికి రాకుండా దాంట్లో జరిగిన
అక్రమాలు బయటికి రాకుండా, ప్రజలకు అర్థం కాకుండా ఆ రోజు హరీష్ రావుని పిలిపించారు. ఇక ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికలు సందర్భంలో జరుగుతున్న ఈ బీసీ రిజర్వేషన్ కానీ, ఇతరత్ర ఈ జిల్లాల పునర్విభజన కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి అర్థం కాకుండా ఉండేందుకే ఈ రకమైన టాక్టిక్స్ అని చెప్పి కూడా వీళ్ళు కూడా పాటిస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి. ఇక్కడ అదే ఒక పాయింట్, మనం ఈ సిట్టు దూకుడు చూస్తుంటే ఈ కేసు చాలా సీరియస్ గా ఫాలోఅప్ చేస్తున్నట్లుంది. ఈ రోజు కేటీఆర్ విచారిస్తున్నారు కదా, ఇది కేటీఆర్ వరకు ఆగిపోతుందా? కేటీఆర్ తర్వాత మరొకరికి నోటీసులు పంపించే అవకాశం కనబడుతుందా మరి ఎవరికైనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇక్కడితో ఆగిపోయే సూచనలు కనపడలేదు. సిట్ విచారణ కేవలం హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ తో ఆగే పరిస్థితి కనపడట్లేదు. నంబర్ 1 పిలిపిస్తే అసలు విషయాలు బయటపడతాయి. ఎవరిని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ విషయాలు తెలుసుకోవాలనే ఈ ఫోన్ ట్యాపింగ్ ముందుకు పెట్టారు. ప్రభాకర్ రావుతో ఎవరిని విషయాలు, ఏ అంశాలు వెలుగు చూడాలి, వాళ్ళు తెలుసుకోవాలి అని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా తెలియాలంటే ఇంకొక నంబర్ 1 వ్యక్తికి ఈ నోటీసులు పంపించి విచారించాలనే అంతర్గతంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రజలకు తెలియాల్సింది కూడా ఉంది. ఈ విచారణ కేటీఆర్ తోనూ హరీష్ రావుతోనూ ఆగిపోయే సూచనలు అయితే కనపడలేదు. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అసలు ఎవరున్నారు, దీని అసలు సూత్రధారు ఎవరు, అసలు పాత్రధారు ఎవరు, ఈ విషయాన్ని బయట పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం గతంలో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఈ విషయంలో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారో ఆ రకంగానే ఈ రోజు అడుగులు పడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మీరన్నట్టు ఈ విచారణ హరీష్ రావుతోనో కేటీఆర్ తోనో ఆగిపోదు. నంబర్ 1 కూడా, అంటే మనం పేరు ప్రస్తావించకూడదు కానీ ఖచ్చితంగా ఆ నంబర్ 1 కూడా ఇటు నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేష్, కేటీఆర్ విచారిస్తున్నారు కదా, సో కేటీఆర్ ఈ రోజుతో ఈ విచారణ అయిపోతుందా? మళ్ళీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావును కావచ్చు పిలవచ్చా? లేక మొన్న ఏదైతే మనం అనుకున్నాం హరీష్ రావును విచారించిన తర్వాత మళ్ళీ హరీష్ రావుకు నోటీసులు పంపిస్తారనుకున్నప్పటికీ అనుగుణంగా కేటీఆర్ నోటీసులు పంపించారు. సో ఈ రోజు కేటీఆర్ ను విచారించిన తర్వాత నెక్స్ట్ మీరు అన్నట్టు నెంబర్ 1 అంటే ఎవరు? ఇక కేసీఆర్. సో నెక్స్ట్ కేసీఆర్ కి ఏమైనా నోటీసులు పంపించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద దాన్ని కొట్టాలంటే ఫస్ట్ కింద నుంచి రావాల్సి ఉంటుంది. సో వీళ్ళు చేస్తుంది, సిట్ చేస్తుంది కానీ, ప్రభుత్వం చేస్తుంది కానీ అదే అనుకోవచ్చు. ఒక పెద్ద టార్గెట్ చేంజ్ చేయాలంటే చిన్నగా కొట్టుకుంటూ రావాలి. వీళ్ళు చేస్తుంది అదే పని. ఇప్పుడు హరీష్ రావు అయిపోయింది. హరీష్ రావు కూడా కొన్ని నిబంధనలతో వదిలిపెట్టిన సందర్భం మనం చూసాం. అన్ని విషయాలు బయట చెప్పుకోరు, కాకపోతే మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి మీరు అందుబాటులో ఉండాలని సజ్జనాలు చెప్పిన విషయం కూడా మనం చూసాం. కొన్ని నిబంధనలు వాళ్ళు రాయించుకొని మరీ ఆయన బయటికి పంపించారు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఉంటుంది. ఈ కేటీఆర్ ఇచ్చిన సమాచారం కానీ, హరీష్ రావు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందక పోతే ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టు నంబర్ 1 కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. నంబర్ 1 ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక పగడ్బందీ కార్యాచరణ అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఓపెన్ సీక్రెట్ లాగానే ఉంది మొత్తం. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని విచారించాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని పిలిస్తే ఇందులో పూర్తి సమాచారం, సమగ్ర సమాచారం వస్తుంది అనే కోణంలో కూడా సిట్ అడుగులు వేస్తుంది. ఆ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ఉన్న పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రైట్ అరే చూసాం కదా, మొత్తానికి సిట్కి సంబంధించి ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకోవచ్చు. మొత్తము 2 తెలుగు రాష్ట్రాలంతా కూడా ఇటువైపు ఫోకస్ పెట్టారని కూడా చూసుకోవచ్చు. ఏం జరగబోతుందో సిట్కి సంబంధించి, ఎందుకంటే సిట్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో మొత్తానికి కేటీఆర్ అయితే విచారిస్తున్నారు. 10 గంటలు అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. మరి ఏ రకంగా విచారించబోతున్నారు, ఏ అంశాలు విచారించబోతున్నా చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా నాకు తెలిసి అయితే ఆయనను 4-5 అంశాల్లో ప్రధానంగా నేను విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బయట అదే ఆరోపణలు వస్తున్నాయి కదా. ఒకటి, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, హీరోల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశాలన్నీ కూడా కేటీఆర్ను విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే స్వయంగా కేటీఆర్ చెల్లెలే కవిత ఎవరైతే కవితనే ప్రధానంగా ఆరోపణలు చేసింది. సొంత కుటుంబంలో కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ చేస్తారా, అసలు ఏం మనుషులు అనే విధంగా ఆమె కామెంట్ చేసిన దాఖలు చూసారు. నా భర్త ఫోనే ట్యాప్ చేశారు. సో ఇలాంటి ఆరోపణలన్నీ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈమె తర్వాత అవసరం పడితే కవితను కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా
కవిత అయితే ఆరోపణలు చేశారో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. అవసరం పడితే ఆయన భర్త స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనపడుతుంది. సో ఏది అయినప్పటికీ కేటీఆర్ చుట్టూ ఇదంతా తిరుగుతుంది కాబట్టి మరి ఎన్ని గంటల పాటు విచారించబోతున్నారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మరి ఏదైతే హరీష్ రావు పదే పదే చెప్పారో వాళ్ళు ఏం విచారించారో ఒక క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ బయటికి వెళ్తారు, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ విచారించిన సమయంలో ఒక ఫోన్ వస్తుంది, వాళ్ళకు ఫోన్ రాగానే మళ్ళీ ఈ రకమైన ఏదైతే హరీష్ రావు చెప్పారో మరి కేటీఆర్ మరి ఏ రకంగా విచారిస్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి విచారణ తర్వాత మళ్ళీ కేటీఆర్ కూడా మాట్లాడతానని కూడా చెప్పి ఆయన వెళ్ళారు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది కేసు. మరి నేను ఇంతకుముందు అన్నట్లు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ఓన్లీ కేటీఆర్ వరకే ఆగిపోతుందా, లేక నెంబర్ 1 అని అనుకుంటున్న ఎవరైనా కేసీఆర్ ఉన్నారో, ఎందుకంటే ఆయన్నే ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కనుసన్నాల్లో జరిగి ఉండొచ్చు అనేది ఏదైనా ఆరోపణలు వస్తున్నారో కేసీఆర్ కూడా నోటీసులు పంపించబోతారా ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్లు ఇదంతా కూడా టైంపాస్ కేసు డైవర్షన్ అని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేశారు, ప్రతి ఒక్క కదలికలు విన్నారు. ఒక ప్రతిపక్షాన కాంగ్రెసే కాదు బీజేపీ నేతలకు సంబంధించి కూడా ఉన్నారు, బీజేపీ కాదు స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత అప్పట్లో ఉన్న మంత్రుల ఫోన్లు అందరూ కూడా ట్యాప్ చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు సిట్ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో దుర్వినియోగం చేశారండి, అధికార దుర్వినియోగం. సో ప్రభుత్వానికి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది. ఎప్పుడు అంటే ఏదన్నా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, నక్సల్స్ సంబంధించి అసంఘిక కార్యకలాపాలు కావచ్చు, మరొకటి ఏదైనా జరిగినప్పుడు అది ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. కానీ ఇట్లా మీరు మిస్యూజ్ చేశారు కాబట్టి మిస్యూజ్ చేస్తున్నారు. మీరు చేయాల్సింది చేయకుండా ఇట్లా మీకు సంబంధించి అవసరం లేకుండా కూడా వీళ్ళ ఫోన్లని ట్యాప్ చేయడం అంటే కూడా అధికార దుర్వినియోగం పాల్పడ్డారనేది ఈరోజు ప్రధాన ఆరోపణల. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. మరి కేటీఆర్ విచారణకు అయితే వెళ్ళారు, ఎన్ని గంటలు విచారించబోతున్నారో చూడాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు భారీగా చేరుకున్నారు అందరు కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అది మెయిన్ రోడ్ లో ఉంటుంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అంటే. అటు మాదాపూర్ నుంచి ఇటు పంజాగుట్ట వైపు వచ్చారు. సో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటు నుంచి వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా పంపించారు. బ్యారిగేట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు కూడా అటు సైడ్ రాకుండా మనం విజువల్స్ చూస్తే బ్యారిగేట్లన్నీ కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొన్న మనం చూసాం హరీష్ రావు విచారించే సమయంలోనే కొంత తోపులాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ఉన్న కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కాస్త లాఠీ చార్జ్ చేసే వరకు వెళ్ళింది. సో ఈసారి అలా జరగకుండా కూడా భారీగా పోలీసు దాదాపు 400 నుంచి 500 మంది పోలీసు బలగాలను అక్కడ ఉంచారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా పంపిస్తున్నారు. సో మొత్తానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. ఎన్ని గంటలు విచారిస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. రచన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్ అలాగే ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే డీసీపీ స్థాయి అధికారులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ అయితే హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్ అలాగే ఏసీపీ వెంకటగిరి విచారించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర డీసీపీ స్థాయి అధికారితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ విచారించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలను ఇక పోలీసులకు మధ్య తోపులాట అయితే నెలకొంది. దీంతో పోలీసుల దౌర్జన్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి కిరణ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.